అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము మచిలీపట్నం దగ్గర అయితే ఉన్నాము. ఈ మచిలీపట్నం దగ్గర మెడికల్ కాలేజ్ అయితే నిర్మాణంలో ఉంది. ఈ మెడికల్ కాలేజ్ గురించి కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ మెడికల్ కాలేజ్ ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు, ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారు, అలాగే ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయితే మచిలీపట్నానికి ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు అయితే రాబోతున్నాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రెసెంట్ ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆ మెడికల్ కాలేజెస్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నాయి, మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజ్ని గతంలోనే ప్రారంభించిన ప్రజెంట్ దీనికి కంటిన్యూ అయ్యి వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ మొత్తం మెడికల్ కాలేజు 65 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 550 కోట్ల రూపాయలతో మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే చేపట్టింది. చాలా స్పీడ్గా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లాకుల వైజ్గా చూసుకుంటే ఈ మెడికల్ కాలేజ్లో కొన్ని బ్లాకులు అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 2.60 లక్షల స్క్వేర్ ఫీట్ అయితే ఉండేది. మీరు ఇక్కడ డ్రోన్ వ్యూ కూడా మీరు చూడొచ్చు, మెడికల్ కాలేజ్ మొత్తం ఎలా కనిపిస్తుందో. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మచిలీపట్నం దగ్గర ఉన్న కాంబెల్పేట అనే ఊరు దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఈ మెడికల్ కాలేజు. మొత్తం మీరు 2.60 లక్షల స్క్వేర్ ఫీట్లో నిర్మిస్తున్నారు. దీంట్లో వచ్చేసి డిపార్ట్మెంట్ బ్లాక్ 20,000 స్క్వేర్ ఫీట్లో ఉండిద్ది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వచ్చేసి 40,000 స్క్వేర్ ఫీట్తో అయితే ఉండిద్ది. అలాగే ఎగ్జామినేషన్ లైబ్రరీ బ్లాక్ వచ్చేసి 30,000 స్క్వేర్ ఫీట్తో ఉండిద్ది. హాస్టల్స్ వచ్చేసి 30,000 స్క్వేర్ ఫీట్లో, ఇంకా లెక్చరర్స్ గ్యాలరీ వచ్చేసి 60,000 స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటాయి. ఇంకా ఓపీడీ బ్లాక్ వచ్చేసి 1.50 లక్షల స్క్వేర్ ఫీట్ అయితే ఉండిద్ది. అంటే 150,000 స్క్వేర్ ఫీట్ అయితే ఉండిద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు మెడికల్ కాలేజ్ మొత్తం బ్లాకుల వైజ్గా ఎలా నిర్మిస్తున్నారో. ప్రెజెంట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూరు, ఇంకా చాలా చోట్లయితే రాజమండ్రి కానీ, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, మార్కాపూరు, మదనపల్లి, పులివెందుల, అదోని, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజెస్లో చాలా వరకు 3,335 మెడికల్ సీట్స్ అయితే ఉన్నాయి. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజెస్ ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 750 మెడికల్ సీట్స్ అయితే రాబోతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మెడికల్ కాలేజ్ మొత్తం డ్రోన్ వ్యూ ఎలా కనిపిస్తుందో. ఈ వచ్చేసి కంప్లీట్ అయిన బ్లాకులు, బ్యాక్ సైడ్లో అన్ని చాలా బ్లాకుల వైజ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నేను మీకు చెప్పా కదా, మొత్తం 23 మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో 19 మెడికల్ కాలేజెస్లోనే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3,335 మెడికల్ సీట్స్ అయితే ఉన్నాయి. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజెస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 750 మెడికల్ సీట్స్ అయితే రాబోతున్నాయి. దాంట్లో ఏంటంటే ప్రజెంట్ ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రి, ఈ మచిలీపట్నం, ఈ 5 చోట్ల అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఈ 5 చోట్ల కంప్లీట్ అయితే 750 మెడికల్ సీట్స్ అయితే రాబోతున్నాయి కొత్తగా. మొత్తం 17 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజెస్ అయితే ప్లాన్ చేశారు. దాంట్లో 5 చోట్ల అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా మిగతా చోట్లయితే ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సి అయితే ఉంది. ఈ మెడికల్ కాలేజెస్ని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అయితే నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 60%, అంటే ఈ మెడికల్ కాలేజ్కి అయ్యే ఖర్చు మొత్తంలో 60% కేంద్ర ప్రభుత్వం భరాయించాల, మిగతా 40% ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అయితే ఈ మొత్తం కాలేజ్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఎంట్రీ పాయింట్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ఒక గేట్ అయితే నిర్మించారు. ఈ గేట్ ద్వారా అయితే ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నుండి మొత్తం మెడికల్ కాలేజీ ఎంత పెద్ద ల్యాండ్ ఏరియాలో మీరు చూడొచ్చు. మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది మొత్తం మెడికల్ కాలేజ్ ఇది. అలాగే ఈ మచిలీపట్నం అనేది తీర ప్రాంతం కావడంతో ఏదైతే మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నారో ఈ మెడికల్ కాలేజ్ని మంచి టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ. సాధారణంగా బిల్డింగ్ కట్టడానికి సాయిల్ బేరింగ్ అంటే మట్టి పటిష్టత 15 కిలో క్యావిటీ న్యూటన్ల సామర్థ్యం అయితే ఉండాలి. ఈ తీర ప్రాంతం కావడంతో ఏంటంటే ఇక్కడ మట్టి పటిష్టత ఏంటంటే 4 నుండి 5 క్యావిటీ న్యూటన్ల సామర్థ్యం కలిగి అయితే ఉంది. అందుకోసం భవనాల ఫౌండేషన్ పటిష్టత పెంచడం కోసం జియో టెక్స్టైల్, జియో గ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ జియో టెక్స్టైల్ అంటే సాయిల్ పటిష్టతను పెంచడానికి ప్రత్యేకంగా తయారు చేసిన గోనె సంచి లాంటి టెక్స్టైల్స్. దీన్ని వేసిన తర్వాత 250 mm గ్రాన్యువల్ సబ్ బేస్ అంటే జిఎస్బితో పూర్తి చేస్తారు. డస్ట్ కమ్ 70 mm కంకరతో నింపుతారు. ఆ తర్వాత
జియో గ్రిడ్ అయితే నిర్మిస్తున్నారు. ఆ జియో గ్రిడ్ అంటే గ్రావిటీ సబ్ బేస్ అంటారు. దాంట్లో 10 mm మందంతో వేస్తారు. మరోసారి జిఎస్బిసి వేసిన సాయిల్ పర్సిస్టెంట్ను పెంచడానికి ఇలా జియో టెక్స్టైల్, జియో గ్రిడ్ టెక్నాలజీతో అయితే వీటి ఫౌండేషన్ అయితే వేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తము. ఇక్కడ బ్లాకుల వైజ్‌గా కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.